యువ సామ్రాట్ రవి. ఇతని గురించి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఎక్కడో యుఎస్ లో ఉండేవాడిని అది ఇది అని చెప్పుకుని మందు తాగుతూ స్నాక్స్ తింటూ బూతులు మాట్లాడుతూ అవి ఇవి వీడియోలు చేసుకుని ఎంతో కొంత కొంచెం ఫాలోయింగ్ సంపాదించుకుని తద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి పోరాటం చేస్తున్నట్టుగా మొదలుపెట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడించే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని లైక్ హర్ష సాయి, భయ్య సన్నీ యాదవ్ ఇలాంటి వాళ్ళని తాట తీస్తా ఉతికారేస్తా వదలను అని చెప్పేసి వాళ్ళ గురించి కొన్ని వందల కొద్ది వీడియోలు చేసేసి నేను ఎవరిని వదలను, బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళని తాట తీస్తా ఏంది సార్ ఇది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ తిరిగినట్టు అక్కడెక్కడ వెళ్ళినట్టు బిల్డప్లు ఇచ్చేసి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నా దగ్గర స్టేట్మెంట్లు ఉన్నాయని చెప్పేసి టీవీ ఛానల్స్కి వచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఫైనల్గా ఈ టోటల్ వ్యవహారం చేయడం వల్ల కొన్ని వేల మందో లక్షల మందో ఫాలోవర్స్ని సంపాదించుకుని మళ్ళీ సొంతంగా యువ సామ్రాట్ 999 అని ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేసి ఈ పబ్లిసిటీ ద్వారా 1,00,000 మంది వరకు ఫాలోవర్స్ని సంపాదించుకుని ఫైనల్లీ నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాడిని ఎవడని వదలను, అందరి తాట తీస్తాను, అది చేస్తా ఇది చేస్తా అని కూతలు కోతలు కోసి ఫైనల్గా ఈ ఎవడి తాట అయితే తీస్తానని చెప్పాడో వాళ్ళతోనే డీలింగ్స్ సెట్ చేసుకుని కాంప్రమైజ్ అయిపోయి మరి ఎంత తీసుకున్నాడో ఎంత మాట్లాడుకున్నాడో మన దగ్గర అయితే ప్రూఫ్ లేదు, కానీ తీసుకున్నట్టుగా చాలా మంది చెప్తూనే ఉంటారు. కావాలంటే అతను చేసిన వీడియోల కింద కామెంట్స్ మీరు చదవండి, మీకే చాలా అర్థమైపోద్ది. ఒకప్పట్లో నువ్వు లేవన్నా, నువ్వు మారిపోయిన మనిషివి, నువ్వు నటుడివి, నువ్వు నటించావు, నీ స్వార్థం కోసం అమాయకమైన ప్రజల కోసం పోరాడుతున్నట్టు నటిస్తూ నువ్వు నీ సెటిల్మెంట్లన్నీ చేసుకుని నువ్వు బాగానే సంపాదించుకున్నావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళని నిన్ను చూసిన వాళ్ళని అందరినీ తెల్ల పువ్వుల్ని చేశావు అని చెప్పేసి ఇలా రకరకాల కామెంట్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఇతను ఎవరికైతే నెగిటివ్గా ఎవరినైతే తాడదీస్తా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళందరినీ దూల తీస్తా అని మాట్లాడాడు, ఇప్పుడు మొత్తం ప్లేట్ అంతా పిరమాయించేసి వీళ్ళందరూ యూట్యూబర్స్, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు చేస్తే తప్పేంటి, ఏదో తెలియక చేశారు, మీరు పెట్టిన కేసులు ఏమన్నా పెద్ద కేసులా, ఈ కేసులకు బెయిల్లు వస్తాయి, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, మీ టైం బొక్క, ఈ వీడియోలు చూడడం వల్ల మీ టైం బొక్క, తిరగడం వల్ల తిరిగిన వాళ్ళ టైం బొక్క, అయినా పెద్ద పెద్ద హీరోలను వదిలేశారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలను వదిలేశారు, ఈ చిన్నపిల్లల మీద పడ్డారు అని చెప్పేసి నీతి కథలు చెప్తున్నాడు. మీకు తెలుసో లేదో యువ సామ్రాట్ గారు, పెద్ద పెద్ద వాళ్ళు చేసే అన్నిటికీ కూడా గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఉంటుంది, వాటికి ట్యాక్స్ ఉంటుంది, ఎవడు గెలిచినా ఓడిపోయినా ట్యాక్స్ కట్టాలి, ఆ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ట్యాక్స్ కట్టాలి, పైగా ఆ యాప్స్ లో ఒక లిమిట్ అనేది ఉంటుంది, నైట్ లక్షలు కోట్లు పోగొట్టుకోరు అందులో. ఇంకోటి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ డైరెక్ట్ ఫోనుల్లో గేమ్లు ఆడేసి డబ్బులు వచ్చినట్టు చూపించి జ్యువెలరీస్ కొనుక్కొని, కెమెరాలు కొనుక్కొని, బైకులు కొనుక్కొని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంటే పాపం చదువులేని అమాయకులు అదంతా నిజమనుకుని నమ్మేసి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ వలలో పడి లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని అందరికీ కారణం ఎవరి సార్? ఈ చిన్న చిన్న యూట్యూబర్సే కదా. మిమ్మల్ని సార్ అనడం కూడా వేస్ట్ ఏమోలే. సో మీరు ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ కోసం వీటిని ఆపాలి, వీటిని అరికట్టాలని నిజాయితీగా పోరాటం చేస్తున్న సజ్జనార్ గారిని, అలాగే నాన్వేషణ యూట్యూబర్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే నాన్వేషణ గురించి పచ్చి బూతులే మాట్లాడుతున్నారు మీరు. ఆ బూతులన్నీ నా వీడియోలో నేను చెప్పలేను. కాబట్టి మీ స్వార్థం మీరు చూసుకుని అమాయకమైన ప్రజల్ని మోసం చేసి మీ ఫాలోవర్స్ని మీరు పెంచుకుని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకుని మీరు బాగానే జీవితంలో సెటిల్ అయిపోయారు. బట్ చేసిందే సిగ్గుమాలిన పని మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు వాళ్ళకి వీళ్ళకి నీతులు చెప్పడం అనేది అస్సలు బాగాలేదు. నన్ను అడిగితే ఇంకొద్దులేండి, మీలాగా బూతులు నేను మాట్లాడలేను, అంత దరిద్రంగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మీరు మీ సెటిల్మెంట్ మీకు అయిపోయింది కదా, మీరు సెటిల్ అయ్యారు కదా, ఇంకా హ్యాపీగా మీ బతికి కుదురుగా ఉంటే మీరైనా సేఫ్గా ఉంటారు. లేదు నేను ఎలాగే రెచ్చిపోతాను, నీతిగా న్యాయంగా పని చేస్తాను సజ్జనార్ గారు లాంటి వాళ్ళని అది ఇది అంటానంటే ఏదో రోజు మీరు కూడా బొక్కలోకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి వీళ్ళందరూ బయటపడ్డారనుకో, ఆ స్టేట్మెంట్లన్నీ తీసారనుకో, మీకు ఎంతెంత ట్రాన్సాక్షన్స్ అయినాయి, మీరే సెటిల్మెంట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి మీరు ముందుంది ముసల పండగ, అది గుర్తు పెట్టుకుని కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని, ఒళ్ళు కంటే నోరు జాగ్రత్త పెట్టుకుని
కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిది యువ సామ్రాట్ గారు. సో ఇలాంటి వాళ్ళని అందరినీ నమ్మకండి అబ్బా, ఫాలో అవ్వకండి అబ్బా. వీళ్ళందరూ ఓసరవల్లి లాంటి వాళ్ళు అవసరాన్ని బట్టి రంగులు మార్చేస్తారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నేను ఎవ్వడు కూడా బెట్టింగ్ జోల్స్ కి వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళకండి. మీ కాళ్ళు ఏళ్ళు పట్టుకుని చెప్తున్నాను. అది మ్యాటర్. బాయ్.